కర్మ సిద్ధాంతం. ఈ జగత్తులో ప్రతి జీవి పుట్టుక వెనుక ఒక కర్మ ఫలితం దాగి ఉంటుంది. ఆ కర్మ ఫలాన్ని అనుభవించాలి అనే కర్తవ్యంతో భగవంతుడు పుట్టిస్తాడు. అయితే ఆ కర్మ ఫలాన్ని కేవలం మానవుడు మాత్రమే, అంటే మానవ జన్మ ఎత్తితేనే ఆ కర్మ సుఖం కానీ దుఃఖం కానీ అనే రెండు రూపాల్లో మనం వెంటాడుతూ మన వెనక పరిగెడుతూ వచ్చేలా మనల్ని బాధిస్తూ ఉంటుంది. అంటే వాటిని ఆ రెండు సుఖదుఖ రూపాలనే కర్మ అనే వాటిని మనం అనుభవిస్తాము. ఈ విపత్తు జరగటానికి ఎన్నో కోట్ల జన్మలు అనేది జన్మించాలి. కర్మలు అనుభవించేలా చేసే ఆ భగవంతుడే ఆ కర్మ సిద్ధాంతం నుంచి బయటపడేలా ఈ కలియుగంలో మానవుడికి అందించాడు. దానినే నామస్మరణ. అంటే భగవంతుడు ఎవరైతే ఆశ్రయిస్తారో, భగవంతుడి పాదాల దగ్గరకి ఆయన చెంత చేరి శరణాగతి కోరుకుంటారో అలాంటి వారికి ఈ కలియుగంలో ఈ కలియుగంలో ఎవరికైనా సరే వేదాలు రావు కదా, వేదాల ద్వారా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఒక ప్రార్థన ద్వారా, శ్లోకాల ద్వారా మనం భగవంతుడికి ఇంకా దగ్గరగా వెళ్ళొచ్చు. కానీ అది అందరికీ సాధ్యం అవ్వదు. ఒక పండితులు అంటే ఒక పూజారులు మాత్రమే వేద మంత్రాలతో దేవుణ్ణి పూజిస్తూ నిత్యం వాళ్ళ పారాయణం అనేది చేసుకుంటూ గడుపుతూ ఉంటారు. అలా అర్చన కానీ ఏదైనా కానీ వాళ్ళ నోట్లో ఏది నుంచి వచ్చినా అది ఫలిస్తుంది. కానీ మరి సాధారణమైన మానవులకి అది సాధ్యం కానప్పుడు భగవంతుడు ఈ కలియుగంలో దేవుడికి అందరికన్నా, పూజారుల కన్నా వాళ్ళు రోజు వాళ్ళ నోట్లో నుంచి వచ్చే వేద మాటల కన్నా ఒక్క నామస్మరణ ఎవరైతే భగవంతుడి నామస్మరణ చేస్తారో వారి జంతకు ఆ భగవంతుడు వస్తాడనమాట. నామస్మరణ అంత గొప్పది. అందుకని భగవంతుడి నామస్మరణ మనం ఎప్పుడు పట్టుకొని ఉండాలి. ఈ కలియుగంలో ఎవరైతే భగవంతుడు నామస్మరణ నిత్యం జపిస్తూ ఉంటాడో వాడిని భగవంతుడు తప్పక ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా తప్పకుండా ఆశ్రయిస్తాడో, వాడిని కాపాడుతాడు. ఎందుకంటే మనం చూడండి, గజేంద్ర మోక్షం అంటే ఈ గజేంద్ర మోక్షం అనేది కొంతమందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, గజేంద్ర మోక్షం అంటే ఆపదలో ఉన్న గజేంద్రుడిని ఎక్కడో వైకుంఠంలో నిద్రపోతున్న శ్రీ మహావిష్ణువు స్వామి నీవే నాకు దిక్కు, గోవింద నన్ను కాపాడు అనగానే ఆ స్వామి గరుత్మంతుడి మీద వాహనంతో ఆ గజేంద్రుడి కోసం, భక్తుడి కోసం వచ్చి అతన్ని కాపాడుతాడు ఆ ముసలి నుంచి. ఈ కథ అనేది వేరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను పూర్తిగా. ఆ భగవంతుడు నామస్మరణ ఆ రోజు అతను చేశాడు కాబట్టి అతన్ని కాపాడింది. అందుకనే నామస్మరణ, దేవుణ్ణి నామస్మరణ వల్ల తను మనం చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ అవి మన రూపంలో ఎవరికైనా సరే వస్తుంది. ఆ భగవన్ నామస్మరణ అంత పవిత్రమైనది. ఈ కలియుగంలో ఎవరైతే ఆ భగవంతుణ్ణి శరణు కోరి ఆ భగవంతుడి పాదాల చెంత చేరుతారో వారికి మోక్ష మార్గాన్ని దేవుడు ఇస్తాడు. మానవుడు తను చేసిన పాపపుణ్య కర్మలన్నీ మానవ జన్మలోనే అనుభవిస్తాడు. మరి ఆ జన్మలో మనం ఈ జన్మలో ఇలా అనుభవించాలంటే దానికి కూడా ఒక మార్గం ఉండాలి కదా. నామస్మరణే కాకుండా మన నిత్యం ప్రార్థన అనే ఫలాన్ని మన రోజువారీలో మనం అలవాటు చేసుకోవాలి. ఈ కర్మ సిద్ధాంతంలోనే మనం దేవుణ్ణి ఎలా అయితే ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ప్రార్థన రూపంలోనే ప్రార్థిస్తాం. అందుకని ప్రార్థన రూపంలో దేవుణ్ణి ప్రార్థిస్తాం. అంటే ప్రార్థన అంటే కేవలం చేతులు జోడించి దేవుణ్ణి ఏదో కోరుకోవడం కాదండి. ఇక్కడ హృదయాన్ని పూర్తిగా తెరిచి మనల్ని మనం అర్పించుకోవడం. అది నిశ్శబ్ద ఆరాధనే కావచ్చు. దాని అంతరార్థం ఏమిటంటే మనకు అతీతమైన శక్తితో మనకున్న బంధాన్ని దృఢపరచుకోవటం. అంటే మన కష్టాలను భయాలను పంచుకోవటం. మన కష్టాలను భయాలను కూడా స్వామివారికి పంచుకోవడం ద్వారా మనసుకు ఊరట అనేది లభిస్తుంది. మనసు కంగారుగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడం ద్వారా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆ ప్రార్థించే క్రమంలోనే మనం ఎంత ఉన్నతంగా పరివర్తన చెందామనేది దానిలోని అర్థ భావన అనమాట. ఇది ఎవరైతే తెలుసుకుంటారో ఆ భగవంతుని కర్మ సిద్ధాంతం అనేది
ఈ కర్మ సిద్ధాంతం, కర్మ ఎలా అయి ఉంటుందో అనేది ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకున్నారుగా. సారీ ఫర్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.